స్వామియే శరణమయ్యప్ప. హరహరపుత్ర అయ్యప్ప స్వామి. మేము జనవరి 6వ తేదీ నాడు శబరిమల వెళ్ళామండి ఒక 5గురితోటి. స్వామివారికి దర్శనం కోసం విజయవాడ టు కొత్తగూడెం టు విజయవాడ, విజయవాడ టు చెన్నై, చెన్నై టు కోయంబత్తూరు, కోయంబత్తూరు చెంగనూరు. మేము వెళ్ళే ట్రైన్ అండి ఇది. సూపర్ ఫాస్ట్ ట్రైన్ అండి, కోరమండల్ ఇది. చెన్నై వెళ్ళామండి. చెన్నై నుంచి మొత్తం అలాగా చెన్నై నుంచి కోయంబత్తూరు అండి, కోయంబత్తూరు టు చెంగనూరు వెళ్ళామండి. ఇది మా ట్రైన్ అండి. స్వామివారి దర్శనం కోసం బుధవారం నాడు స్వామివారి దర్శనం కోసం వెళ్ళామండి. బుధవారం పెట్టుకున్నామండి. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, హరహరపుత్ర అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఒక 5గురు భక్తులు కలిసి అలా వెళ్ళామండి. స్వామివారి భోజనం తిన్న తర్వాత ఆకులు ఉంటాయి కదండి, అవి మనం చేసుకున్న అదృష్టం కొలిది వస్తాయండి. అదే మనకి ఇచ్చిన గిఫ్ట్ అండి. మేము వెళ్ళే ట్రైన్ అండి ఇది. ట్రైన్లో మా యాత్రా బృందం అండి. ఇక్కడ పందలం అనేది వెళ్ళామండి. పందలం అండి ఇదంతా. ఈ పందలం 15 కిలోమీటర్ల దగ్గరలో ఉందండి పందలం. స్వామివారి బంగారు పావనాలు కానీ, స్వామివారి అనుగ్రహం కానీ, స్వామివారి తిరిగిన ప్లేస్ కానీ పందలం అంటారు. చెంగునూరుకి 15 కిలోమీటర్ల దగ్గరలో పందలం ఉంది. పందల రాజు ఊరండి. పందలం అంటే పందల రాజు ఊరు. స్వామివారి బంగారు పావనాలు కూడా ఇక్కడే ఉంటాయి. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజునాడు బంగారు పావనాలు ఇక్కడి నుంచి తీసుకెళ్తారండి స్వామివారి దగ్గర. అలాగే ఇక్కడ మంచిగా డ్యాన్స్ ప్రోగ్రాం కూడా పెట్టారు, చాలా బాగుంది. ఇది చూసుకుంటే